ఆప్కి అదాలత్లో జగదీష్ టైట్లర్ గారి మీదున్న ఆరోపణ ఈయన వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంబారస్మెంట్ అయింది. టైట్లర్ గారు, మీరు చెప్పింది మాకు అర్థమైంది. మీడియా మీ మాట నమ్మలేదు. ఒకవేళ కల్ప్రేట్స్ లేదా బీజేపీ పార్టీ వాళ్ళు ఈ పని చేసుండొచ్చు అనే దాని మీద మేము నమ్ముతున్నాం. కానీ మీ పార్టీ వాళ్ళు, మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే మీ వల్ల వాళ్ళకి ఎంబారస్మెంట్ వచ్చింది అంటున్నారు. చూసారా, ఇలాంటి ఒక పర్సెప్షన్ కూడా క్రియేట్ చేశారు. ఎవరైనా సరే ఎంబారెస్ అవ్వగలరు, పార్టీని వదిలిపెట్టండి. నా కుటుంబ సభ్యులు కూడా ఎంబారెస్ అయ్యారు. అది వాళ్ళ మానసిక స్థితి. ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ సర్దార్ కాబట్టి ఆయనే మా పార్టీ యొక్క ప్రైమ్ మినిస్టర్. ఆ తర్వాత సోనియా గాంధీ, ద నోబెల్ లీడర్. ఆవిడ ఎప్పుడూ పాలిటిక్స్ చాలా క్లీన్ గా ఉండాలనుకుంటారు. మేబీ షీ థింక్ ప్రజల పర్సెప్షన్ ఎప్పుడూ నాకు టికెట్ ఇవ్వడం మర్చిపోయినా ఒకవేళ అది ఇంప్రూవ్ అయి ఉండొచ్చు. పంజాబ్ ప్రజలు, కొంతమంది పంజాబ్ ప్రజలు ఇలా కూడా అనొచ్చు. ఇదంతా నేను మీడియా ద్వారానే అడిగాను. ఇది నాకు పార్టీ చెప్పలేదు. మానసికంగా కుంగిపోయాను. ఆ తర్వాతే అనుకున్నాను, ఎందుకని పాలిటిక్స్ ఈ విధంగా. నేను పాలిటిక్స్ లో గొప్ప వ్యక్తిని కాను. నేను సోనియా మేడంతో ఒకరోజు ఇలా చెప్పాను, మేడం, నేను బేసికలీ కాంగ్రెస్ మ్యాన్ కావడం వల్ల ఈ పార్టీలోకి రాలేదు. కాంగ్రెస్ మ్యాన్ ఐడియాలజీ ఏంటో నాకు తెలుసు. అందుకనే నేను ఇందిరాగాంధీజీ కోసం కూడా చేశాను. నేను సంజయ్తో ఉన్నాను, దెన్ రాజీవ్ కేమ్, దెన్ యూ హ్యాజ్ ఎ ఫ్యామిలీ కేమ్. నేను కాంగ్రెస్ ఫ్యామిలీ అని చెప్పుకోవడం కన్నా మీ ఫ్యామిలీ అని చెప్పుకోవడమే నాకు గొప్పగా ఉంటుంది అని. మీ ఐడియాలజీ నాకు చాలా ఇష్టం. కానీ ఒకప్పుడు ఆ పార్టీ ఎంబారెస్ అయిందో నేనది అంగీకరించగలను. దీనివల్లే మీరు మీ పార్టీకి ఎంబారస్మెంట్ గా మారిపోయారా, లేదా మీ పార్టీకి ఇలా అనిపించిందా? జగదీష్ టైట్లర్ సజ్జన్ కుమార్ గారిని పోటీ చేయించారు, అందువల్ల వాళ్ళకి ఎంబారస్మెంట్ గా ఉందా? పంజాబ్ లో పార్టీకి విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉండింది. ఇదే విధంగా ఇంతకు ముందు కూడా జరిగింది. వాళ్ళు నాకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నప్పుడు మొదటిగా ఢిల్లీ సీట్స్ కోల్పోయాం, తర్వాత పంజాబ్ సీట్స్ కోల్పోయాము. సో దానికి ఎలాంటి ఎఫెక్టు లేదు. ఒకవేళ అలా ఉన్నట్టయితే సో ఢిల్లీ అప్పుడే గెలిచుండాలి కదా. పంజాబ్లో సగం సీట్స్ అయినా వచ్చుండాలి. ఒక్క సీట్ కూడా రాలేదు కదా. అక్కడ ఢిల్లీలో ఓడిపోయారు. అక్కడ పర్సెప్షన్ కూడా లేదు. ఓట్లు సీట్లు వస్తాయి అంతే. ఒకవేళ లీడర్స్ ఇలా అనుకునుండొచ్చు. ఒకవేళ ఈ విధంగా జరిగినట్టయితే నేను వద్దనుకునే వాళ్లకు ఇదొక అడ్వాంటేజ్ గా అవుతుంది. చాలా ఏళ్లుగా నేను పాలిటిక్స్ లో ఉన్నాను. నేను చాలా స్ట్రాంగ్ గా మారిపోయాను. కాబట్టి వాళ్ళు ఇది అవకాశంగా భావించొచ్చు. ఇలా జరగడం మంచి అయిందనుకున్నారేమో. ఒక విషయం, నేను వీక్ పర్సన్ని కాను. కానీ ఒక విషయం, నేను పార్టీలో ఎంతో కాలంగా ఉన్నాను, పనిచేస్తున్నాను. అందుకు పార్లమెంట్లో మెంబర్గా ఉండాల్సిన పనిలేదు. మీ పార్టీలోనే మిమ్మల్ని బయటికి పంపించడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారని ఇది నా అవకాశము, నా పర్సెప్షన్ మాత్రమే. ఇదంతా పర్సెప్షన్ మాత్రమే. నేనేమనుకుంటున్నాను అంటే నాకు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా నన్ను ఎందుకు పనిష్ చేస్తున్నారు అని. ఒకవేళ నాకు క్లీన్ చిట్ దొరకుంటే దానికొక అర్థం ఉంది. కానీ నాకు క్లీన్ చిట్ వచ్చింది, అందులో ఏమీ లేదు. కాకపోతే అందులో ఏదో నిగూఢ అర్థముంది. ఇంతవరకు ఒక కానిస్టేబుల్ కూడా మా ఇంటికొచ్చి నా గురించి ఏమీ అడగలేదు. ఒక్కసారి కూడా నన్ను స్టేషన్కు రమ్మని చెప్పలేదు. నో క్వశ్చనే లేదు. ఇలా చూడండి, నా దగ్గర పాత న్యూస్ పేపర్స్ ఉన్నాయి. చూడండి, 91 న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా పాతబడిపోయాయి. అప్పుడే న్యూస్ బయటకు వచ్చింది, కీప్ సజ్జన్ టైట్లర్ అవుట్, డిమాండ్ అమరీందర్. ఆ తర్వాత ఆ టైంలో 91లో ఏమన్నారంటే, దీనికి పంజాబ్లో పార్టీ విల్ పే ద ప్రైస్. రిఫ్ట్ ఓవర్ సజ్జన్ టైట్లర్, డిలేస్ కాంగ్రెస్ లిస్ట్. ఇది 91 విషయం. తర్వాత 98లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా డోంట్ గివ్ టికెట్ టు టైట్లర్, అకాలీ టు క్యాంపెయిన్ అగేన్స్ట్ టైట్లర్. టైట్లర్ గారికి టికెట్ ఇచ్చి సిక్ వాళ్ళ గాయాల్ని పెద్ద చేశారు. సో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా సరే అప్పుడు అకాలీ బీజేపీ వాళ్ళు చెప్పిన విషయమే వేరే. కానీ మీ పార్టీ వాళ్ళే అమరీందర్ సింగ్ గారు ఇలా చెప్పారే. మేబీ ఈ టాక్ పంజాబ్లో వచ్చిండొచ్చు. కానీ తర్వాత రిజల్ట్ ఏమైంది? నథింగ్. వాళ్ళకి ఎలాంటి లాభం చేకూరలేదు. అంటే వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళు చెప్పింది తప్పని అర్థం. విషయాన్ని మీ పార్టీ ప్రజలకి అర్థమయ్యేలా చెప్పడానికి ఎందుకు అర్థమయ్యేలా చేయాలి? జరిగింది తెలియదా? నేను ఆ పని చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. టికెట్ కట్ చేసాకే కదా ఇది తెలిసింది. అలా చూస్తే నేను 3 సార్లు గెలిచాను 94 తర్వాత. చాలా చాలా పెద్ద మార్జిన్లో గెలిచాను. అకాలీసులంతా ఎంతో ప్రయత్నం చేశారు. బాదల్ ఢిల్లీకి వచ్చి కూర్చున్నారు. ముందు రోజు ఖురానా మొండిపట్టు పట్టారు. అద్వానీ నాకు వ్యతిరేకంగా 20 మీటింగ్లు జరిపించారు. వాజ్పేయి కూడా నాకు వ్యతిరేకంగా మీటింగ్లు చేశారు. కానీ ప్రజలు అతన్ని రిజెక్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇంతకు మించిన ఆధారం ఏం కావాలి? ఇక్కడ పబ్లికే సుప్రీం. ఈ రోజుకి నేనేదైనా చెయ్యాలి అంటే అది ప్రజలే డిసైడ్ చెయ్యాలి. అలాగే నేనొక వాగ్దానం చేస్తున్నాను, ఒకవేళ నేను గెలవలేదు అంటే నా లైఫ్లో పాలిటిక్సే వదిలేవాణ్ణి. ఎందుకంటే ప్రజల ఉద్దేశం ఏమిటంటే ఆయన పని చేస్తారు, ప్రజల కోసం చేస్తారు అన్న మంచి అభిప్రాయం. 2005లో మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో మీరు మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు ఈ సిబిఐ క్వశ్చన్స్ ని రైజ్ చేశారు.
అప్పుడు నానావతి రిపోర్ట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని మంత్రి పదవి నుంచి తొలగించారు. తర్వాత ఏమన్నారంటే దీన్ని సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు, సిబిఐ నుంచి మీకు క్లీన్ చిట్ వస్తే మిమ్మల్ని రీఇన్స్టేట్ చేస్తానన్నారు. మేబీ అది తప్పు కూడా అయి ఉండొచ్చు. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చాక కూడా రీ-ఎలక్షన్ పెట్టినప్పటికీ. బట్ అయితే మంత్రి అవడానికి బదులు సిబిఐ అంతా లేదు. నానావతి కూడా అదే చెప్పడం జరిగింది. నేను గిల్టీ అని వాళ్ళు చెప్పలేదు. ఇదే విషయం నానావతి ఎన్డీటీవీలో ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. కమలా జగదీష్ టైట్లర్ క్లీన్. ఎవరేమనుకుంటే ఏంటి, 3 నెలల్లో నానావతి చెప్పింది కదా. అఫిడవిట్ ని మీరు ఎంక్వైరీ చేయండి, అంతేకాని వీరిని మాత్రం కాదని. ఒకవేళ అఫిడవిట్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు ఈయన బుక్ చేయండి. ఇక సిబిఐ మాత్రం అప్పుడు ఏం చేయగలుగుతుంది? సిబిఐ నుంచి ఇంతకు మించి మనం ఏం ఎదురు చూడగలుగుతాము? నా మీద ఏదైనా పుకార్లు మీరు మీ ఇవ్వాలంటే పార్టీ నాయకుడిని అడగలేదా సార్ మీరు ఇదంతా ఎలా నమ్మారు నేను అని? చాలా డిసిప్లిన్ కలిగిన వ్యక్తిని. నా పార్టీని నేనెప్పటికీ క్వశ్చనింగ్ చెయ్యను. ఐ నెవర్. నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే నేను అడిగాను. దెన్ ఐ సెడ్ పార్టీ సుప్రీం, సోనియా ఇస్ సుప్రీం. సోనియా గాంధీ ఈజ్ ఎ వెల్ పొలిటికల్ లీడర్. నేనింతవరకు ఎంతో మందిని చూశాను. ఢిల్లీలో పొజిషన్ హోల్డ్ చేసిన వాళ్ళంతా నాకంటే కూడా బోల్డ్ అయిన వాళ్ళు, లాయల్ గా ఉండే వాళ్ళు ఎవరు లేరు. లాయల్టీ టు ద లాస్. నేను నా కుటుంబాన్ని కూడా పట్టించుకోను, కానీ సోనియా గాంధీ గారి కుటుంబం గురించి ఏమీ అనను. నాది అలాంటి వ్యక్తిత్వము. నేను ఒక్కడిని మాత్రమే ఇందిరాగాంధీ గారికి సర్వ్ చేశాను. నేను ఒక్కడిని మాత్రమే 4 ప్రధానమంత్రులకు సర్వ్ చేశాను. ఇందిరాగాంధీకి సర్వ్ చేశాను. రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, సోనియా గాంధీ. ఆ తర్వాత విషయానికొస్తే రాహుల్ ఆల్సో. ఎవరూ దీన్ని కాదనలేరు, ఎందుకంటే ఇందులో అంత లాయల్టీ ఉంది కాబట్టి. ఈ దేశంలో ఎవరొచ్చి ఏం చెప్పినా వాళ్లతో నేను ఈ విషయం వాదించగలను. కానీ వాళ్ళు నన్ను బ్లేమ్ చేశారంటే వాళ్ళని నేను ఏమీ అనలేను. నన్ను నేను బ్లేమ్ ఇది ఈ చేసుకుంటాను. కాలంలో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకరిని మంత్రి పదవి నుంచి తొలగించావంటే, ఒకరికి లోక్సభ టికెట్ ఇవ్వకపోతే పార్టీ వదిలేసి వెళ్ళడానికి వాళ్ళకి 1 నిమిషం కూడా పట్టదే. కానీ లేదు, లేదు, మీరేమంటున్నారంటే ఒక విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను. లాస్ట్ టైం నా టికెట్ డెనీ చేసినప్పుడు ప్రమోద్ మహాజన్, గాడ్ బ్లెస్ హిమ్, ఆయన ఇప్పుడు లేరు. ఆయన నాతో ఏమన్నారంటే, పంజాబ్ లీడర్ ఎవరు లేరు కాబట్టి నువ్వు వచ్చేయి అన్నారు. ఇది ఫాల్స్ అని అందరికీ తెలుసు. లీడర్స్ అడిగితే మీకు ఈ విషయం తెలిసిపోతుంది. ఇప్పటి కూడా నన్ను ఎంతో మంది వచ్చి మీట్ అవుతున్నారు. నేను వాళ్ళ గురించి చెప్పదలుచుకోలేదు. వాళ్ళు నాతో మీరు క్లీన్ కాబట్టి జాయిన్ కమ్మన్నారు. నేను నాన్సెన్స్ అన్నాను. ఈ పార్టీ నాకు తల్లి లాంటిది. నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా సరే నాలో కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తుంది అని. దట్ ఈస్ ద వే ఐఎమ్. అదే నా మనస్తత్వం.